దురాశ. పూర్వం కాంచీపురంలో మల్లయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని బండి మీద వేసి ఊళ్ళోకి తీసుకుని వెళ్ళి అమ్ముకునేవాడు. ఒక రోజున అడవిలో కట్టెలు కొడుతూ కాసేపటికి అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చొని కూడా తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు. అందులో 2 రొట్టెలున్నాయి. ఈరోజు ఎందుకో ఆకలి కరకరలాడుతోంది. మరి 2 రొట్టెలు తెచ్చుకోవలసింది అనుకున్నాడు మల్లయ్య. అతడు భోజనానికి ఉపక్రమించేలోగా, నాయనా, ఆకలిగా ఉంది, నాకో రొట్టె ఇస్తావా అన్న మాటలు వినిపించాయి. మల్లయ్య తలెత్తి చూశాడు. ఎదురుగా సాధువులా ఉన్న వ్యక్తి కనిపించాడు. మల్లయ్య మారు ఆలోచన లేకుండా ఒక రొట్టెను సాధువుకిచ్చాడు. సాధువు మల్లయ్యను చెయ్యెత్తి దీవిస్తూ, నీ ఉపకార గుణం మెచ్చుకోదగ్గది, భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నాడు. మల్లయ్య దిగులుగా, ఏం మేలో, నా జీవితానికి ఎదుగు బొదుగు లేకుండా ఉంది అన్నాడు. సాధువు మల్లయ్యతో, నీకేమి నాయనా, ఆరోగ్యంగా ఉన్నావు, తిండికి గుడ్డకు లోటు లేకుండా ఉంది, సర్వశక్తులు ఉండి నేనిలా ఇతరులపై ఆధారపడి జీవించాల్సి వస్తోంది, నాకంటే నీ జీవితమే మెరుగు కదా అన్నాడు. మల్లయ్య ఈ మాటలకు ఆశ్చర్యపడి, స్వామి, తమరికున్న సర్వశక్తులేమిటి అని అడిగాడు. నా వద్ద మహిమగల కాటుక భరిణి ఒకటి ఉంది. అందులోని కాటుకను కంటికి పెట్టుకుంటే నా కంటికి భూగర్భంలోని నిధి నిక్షేపాలు కనిపిస్తాయి. అవి తీసుకున్న వారు అందులోని సగం నాకిస్తే చాలు, నా జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. ఆ నిధులు ఇతరులకు చూపడానికే తప్ప నేను తీసుకుందుకు లేదు. నేనెప్పుడైనా ఒక మనిషికి ఒకసారి మాత్రమే సాయపడగలను. ఇంతవరకు ఏ ఒక్కడు నా కారణంగా ధనం సంపాదించుకోలేదు, నాకివ్వలేదు అన్నాడు సాధువు. అలా ఎందుకు జరిగింది స్వామి? దురాశ అన్నాడు సాధువు నిట్టూర్చి. మల్లయ్య తనకు దురాశ లేదని, సాధువు తనకు సాయపడితే జీవితాంతం మేలు మరిచిపోనని అన్నాడు. సాధువు సరేనని కంటికి కాటుక పెట్టుకుని, ఇదిగో ఇక్కడే నిధి నిక్షేపాలున్నాయి అంటూ ఏవో మంత్రాలు చదివి ఒకచోట విభూతిని చల్లాడు. వెంటనే అక్కడ భూమిలోనికి దారి ఏర్పడింది. మల్లయ్య ఆ దారిలో వెడితే భూమి లోపల రత్నాలు, వజ్రాలు, బంగారు కాసులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అతడు వాటిని మోయగలిగినన్ని తెచ్చి బండి మీద వేశాడు. అప్పుడు భూద్వారం మూసుకుని పోయింది. అప్పుడు సాధువు తనకు నిద్ర వస్తోందని మేను వాల్చాడు. క్షణాల మీద ఆయనకు నిద్ర పట్టింది. మల్లయ్య సాధువునే చూస్తూ, ఈ బండిపై ధనరాశుల్లో సగం ఈయనకివ్వాలి, అది నాకిష్టమే, కానీ ఇంకో బండెడు ధనరాశులుంటే బాగుండేది కదా అనుకుని సాధువు దగ్గరున్న కాటుక భరిణను తీసుకుని అందులోని కాటుకను తన కంటికి పూసుకున్నాడు. అంతే, వెంటనే అతడి కళ్ళు పోయి గుడ్డివాడైపోయాడు. మల్లయ్య లబోదిబోమంటుంటే సాధువు నిద్రలేచి జరిగింది తెలుసుకుని, అయ్యో, అనుకున్నంత పని చేశావు, ఇప్పుడు ధనరాశులన్నీ మాయం కావాలనుకుంటే తప్ప నీ కళ్ళు తిరిగి రావు అన్నాడు. దృష్టి కోసం మల్లయ్య అలాగే చేశాడు. అతనికి కళ్ళు వచ్చాయి, ధనరాశులు పోయాయి. అతడు తన దురాశను నిందించుకుంటూ బండి మీద కట్టెలు వేసుకుని యథాప్రకారం ఊళ్ళోకి వెళ్ళాడు. కథ సమాప్తం. అచ్చిరాని సఖ్యత. పొద్దుటూరులో నీటి ఎద్దడి. ఊరంతటికీ ఒకే ఒక్క బావి. అందులో నీళ్లు బాగా లోతుంటాయి. తోడడము కష్టం. ఊరంతా అక్కడే ఉంటే పోటీ ఎక్కువై బాగా ఆలస్యం కూడా అయ్యేది. ఆ ఊళ్ళో నర్సమ్మ, సుబ్బమ్మల ఇళ్లలో స్వంత బావులున్నాయి. వాటిలో నీరు కూడా బాగా పైకి ఉంటుంది. అయితే వాళ్ళిద్దరూ కూడా పరోపకార గుణం లేనివాళ్ళు. రోజుకొకరికో ఇద్దరికో తప్ప నీళ్ళిచ్చేవారు కాదు. ఆ కారణంగానో ఏమో వారిద్దరూ మహాసఖ్యంగా ఉండేవారు. ఆ ఏడాది వేసవికాలంలో ఆ ఊరికి కమల కొత్తగా కాపరానికొచ్చింది. నీటి సమస్య విషయం తెలుసుకుని పరిష్కారానికి సాటి ఆడవాళ్లని పిలిచి ఒక ఉపాయం చెప్పింది. లేనివాళ్లు ఐక్యంగా ఉంటూ ఉన్నవాళ్లను సఖ్యంగా ఉండనివ్వకపోతే అందరికీ మేలు జరుగుతుందన్నదే ఆమె ఉపాయం. చెప్పుడు మాటలు వినని వాళ్ళుండరు కదా. ఊళ్ళోని ఆడవాళ్లు లేనిపోనివి చెప్పి నర్సమ్మకు, సుబ్బమ్మకు భేదాభిప్రాయాలు సృష్టించారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. వారి మధ్య అన్నింటికీ పోటీలు కూడా ఏర్పడ్డాయి.
సుబ్బమ్మ కంటే మంచిదాన్ని అనిపించుకోవాలని నరసమ్మ, నరసమ్మ కంటే మంచిదాన్ని అనిపించుకోవాలని సుబ్బమ్మ పోటీలు పడి ఊరందర్నీ తమ తమ బావుల్లో నీటిని వాడుకోనివ్వసాగారు. ఉన్నవాళ్ల సఖ్యత ఊరికి అచ్చిరాదని, కమల అన్న మాటలు నిజమేనని ఊరంతా గ్రహించారు. ఏమైతేనే ఊరికి నీటి సమస్య తీరిపోయింది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.